అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ దీనికోసం మన తెలుగు వాళ్ళు ఒక్కలే కాదు నార్త్ వాళ్ళు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. నిజంగానే గ్లోబల్ స్టార్ అయిపోయిండు అల్లు అర్జున్ అన్న. పుష్ప 2 తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంది, వాట్ ఈస్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ పుష్ప అనేటటువంటిది గూగుల్లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ దీని గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. ఇంకొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. ఎప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, ఎలా ఉండొచ్చు స్టోరీ లైన్ అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నేను ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. మన సోషల్ మీడియాలో ఒకప్పుడు మనం ఫ్యాన్ వర్లు చేసుకునేది, నీ హీరో గొప్పరా నా హీరో గొప్పరా అనేటటువంటి ఫ్యాన్ వర్లు చేసుకునేటటువంటి మనల్ని మహాభారతంలో ఈ క్యారెక్టర్ గొప్ప ఈ క్యారెక్టర్ గొప్ప అనేటటువంటి ఫ్యాన్ వార్స్ చేసుకునేలా చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. కులాం అవుతాను నేనైతే ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మహాభారతం అంటే ఏందో తెలిసేలా చేసిండు. చాలామంది పండితులు చాలా రకాలుగా మాట్లాడతారు. కర్ణుని హీరో చేసి చూపించారు, అర్జునుడిని విలన్లా చూపించిండు, ఇదేనా అదేనా అంటారు. ఎంతమంది పండితులు ఉన్నారు, ఎంతమంది బాబాలు ఉన్నారు. ఏ ఒక్కడైనా మనల్ని మహాభారతం గురించి తెలుసుకునేలా చేశారా? ఏ ఒక్కడైనా కర్ణుడి గురించి తెలుసుకునేలా చేశారా? నేను అడుగుతున్నా డైరెక్ట్గా. వీళ్ళు ఎంతసేపు ప్రసంగాలు ఇవ్వటం, మేం గొప్ప ఆ మంత్రాలు చదవటం కానీ మనకి ఇంట్రెస్ట్ పుట్టించాడా? ఎవరైనా పుట్టించారా? హానెస్ట్గా చెప్పండి. ఏ పండితుడు చేయలేంది, ఏ తత్వవేత్తలు చేయలేంది ఒక డైరెక్టర్ చేసిండు, ఆయన నాగ్ అశ్విన్. నేను దీని గురించి ఎవరితోనే ఆర్గ్యూ చేయడానికి రెడీ. నేను ఒక ప్రభాస్ ఒక నాగ్ అశ్విన్ కలిసి మనందరికీ కూడా భగవద్గీత చదవాలి, భారతం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి దాన్ని. డిజ్నీ హాట్స్టార్ ఓపెన్ చేస్తే వెబ్ సిరీస్ చూసేది మనం, కానీ మనతో మహాభారతాన్ని చూపించేలా చేసిండు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే సాంగ్స్ వింటాం మనం, కానీ భారతం యొక్క స్టోరీస్ వినేలా చేసిండు. అది ఆయన గొప్పతనం. మీరు ఎంత వాగగలరు, ఎంత తిట్టగలరు నాగ్ అశ్విన్ని, సినిమాని ట్రోల్ చేయగలరు, కానీ వీళ్ళు ఎవరు చేయలేదు అయితే నాగ్ అశ్విన్ చూపించిండు. నేనైతే దానికి ఇదైపోతా. సో దాని టాపిక్ ఎందుకంటే కర్ణుడు అనేటటువంటి వాళ్ళు నార్మల్ క్యారెక్టర్స్ అంటే ఆపోజిట్ అనమాట, చాలా ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. కర్ణుడు అనేటటువంటిది దుర్యోధన వీళ్ళంతా కూడా ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ ఉంటారు. కృష్ణ వారికి అధర్మం వైపు పోరాడుతున్నారు అనేటటువంటిది మనకు తెలిసింది. వీళ్ళనే ఎంత ఇదవుతున్నాం మనం, వీళ్ళ గురించి మనం కూసుకుంటున్నాం. అలాంటిది మహాభారతంలో మెయిన్ క్యారెక్టర్స్ గురించి చూపిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ కోవలోకి వస్తారు మన గాంధీవధార అర్జున్ని మీరు విజయ్ దేవరకొండ చూసిన తర్వాత చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, కల్కి చూసిన తర్వాత కూడా చాలా తక్కువ అంచనా వేస్తున్నారులే. కానీ అర్జును సామాన్యుడు కాదప్ప. తన్ని గాంధీవధారి అంటారు, సవ్యసాచి అంటారు. తను ఎలాంటోడు అంటే మామూలుడు కాదు. ఇప్పుడు మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క దాంట్లో తప్పు. కానీ శ్రీకృష్ణుడు ఆ భగవద్గీత మొత్తాన్ని ఎందుకు అర్జునుడికి మాత్రమే చెప్పిండు అనేటటువంటిది ఎప్పుడైనా ఆలోచించండి. సవ్యసాచి అనేటటువంటిది బిరుతానికి ఎలా వచ్చింది? తను రాజకుమారుడే, కానీ తను పడ్డటువంటి కష్టాలు కూడా చాలా ఉన్నాయి అనేటటువంటిది చూసుకోండి. ఒకవైపు దుర్యోధనుడు ఎత్తులకు పై ఎత్తులు, ఇంకోవైపు చూసుకున్నట్టయితే శకుని, వీళ్ళందరినీ ఎదుర్కొని వీళ్ళని ఎదుర్కొని కృష్ణుల మాటలు వినుకుంటా ఎలా తన యొక్క జీవితం సాగించుండు అనేటటువంటిది ఒకసారి వెళ్ళి చదివి చూడండి, మీరైతే ఫిదా అయిపోతారు. సవ్యసాచి అని చెప్పి నేను ఎందుకన్నా అంటే భారతం మొత్తం మీద ఎవరికీ లేనటువంటి స్కిల్స్ తనకున్నాయి అనమాట. అదేం చేస్తానంటే ఈ చేత్తో తను ఎంత బలం ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది, ఎంత ఇది చేయగలడో ఈ చేత్తో కూడా అంతే చేయగలడు. సవ్యసాచి 2 చేతులు అంటే తనలో ఉంది ఇద్దరు, అదే 2. మన నాగ చైతన్య సినిమా ఉంది కదా, సేమ్ అలాంటిదే. అలాంటి రియల్ క్యారెక్టరే మన గాంధీవధారి అర్జున అని చెప్తా. అండ్ కల్కి సినిమాలో కర్ణుని హైలైట్ చేసి చూపించారు, కర్ణున్నే ఓ తోపుగా చూపించారనమాట. ఎంతో చూపిస్తున్నప్పటికీ ఆయన బాణాన్ని సైతం ముట్టుకోలేకపోతారు. అది అర్జునుడి యొక్క క్యారెక్టర్. అంటే కల్కి పార్ట్ 2లో అర్జునుడికి కూడా భయంకరమైనటువంటి రిధం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఇది వదిలేయండి, ఏదో దెబ్బ దగ్గర తీసింది అది ఇది కాదు. మహాభారతం అంతా కూడా కృష్ణుల వారు ఆడినటువంటి ఒక ఆటది. ఆయన ఆడించినంతే, ఆయన ఆడిన ఆట. అందులో ధర్మం ఏది ఈయన వెన్నుపొడి చంపారు, ఇదంతా సెకండరీ. ఇది వదిలేండి, మీరు క్యారెక్టర్స్ గురించి తెలుసుకోండి, మీరైతే ఫిదా అవుతారు. ఎందుకో అర్జునుడి గురించి ఎంత ఎలివేషన్ ఇస్తున్నాను అని అంటే ఎస్ మన మన త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అర్జునుడి రెఫరెన్స్తో అయితే రాబోతుందని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అర్జునుడు పుట్టుక కారణమైంది భగవద్గీత కృష్ణుల వారే తనకు ఎందుకు బోధించిండు, వేరే క్యారెక్టర్ని అందరినీ వదిలేసి తన రథసారథిగా సాక్షాత్తు ఆయన ముల్లోకాలను నేలేటటువంటి ఆయన సైతం అర్జునుడికి రథసారథిగా వచ్చిండు అంటే ఆయనకు గొప్పతనం ఏంది, ఆయనకు ఔన్నత్యం ఏంది, భగవద్గీత నుండి మనం ఏం తెలుసుకోవాలి అనేటటువంటి దాన్ని అయితే టచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సినిమా చూసుకున్నట్లయితే
శివరాత్రికి స్టార్ట్ అయింది షూటింగ్, మ్యాక్సిమం శివరాత్రికి స్టార్ట్ అయితే ఈ జనవరిలోనే సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వాలి. కొన్ని కారణాల వల్ల తెలుసు కదా, బాయ్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పాపం ఎవరికొండో అన్నీ తెచ్చి నెత్తి మీద తీసుకుంటాడు. అల్లు అర్జున్ అన్న వేరు, ఆయన వ్యవహారం ఆయనకి లక్ ఉందిరా అంటే అన్లక్ ఉంటుంది, ఆయన్ని పొగుడుతున్నారంటే ట్రోల్స్ కూడా వస్తాయి అనమాట. దీనివల్ల కొద్దిగా డీల్ అయింది. మ్యాక్సిమం శివరాత్రికి అయితే అనౌన్స్మెంట్ రాబోతుంది. అంటే మార్చిలో సినిమాకి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ని అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అన్న 500 కోట్లు అయితే తీసుకుంటున్నారంట. ఎక్కడికి వెళ్ళిపోయావు బాయ్, నీ అమ్మకోవాలి 40 కోట్లు 20 కోట్లు ఎగ్జాక్ట్లీ ఒక 2-3 years బ్యాక్ అలా వైకుంఠపురంలో అదే ఎక్కువ మన తెలుగు యాక్టర్స్కి. కానీ ఇప్పుడు 500 కోట్లు కూడా ఆయనకిచ్చి సినిమా తీపించుకోవడానికి అయితే రెడీ అయ్యారు. ఇక్కడ నేను చాలా విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయనకి చాలా ఆఫర్స్ వచ్చినాయి బాలీవుడ్ నుండి. ఇప్పుడు మన ప్రభాసానికి వచ్చినట్టు ఆయన కూడా భయంకరమైనటువంటి ఆఫర్స్ వచ్చాయి. నెక్స్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, నువ్వు మా ఇండస్ట్రీకి రా, నీకోసం 500 కోట్లు కాదు ఇంకో 100 కోట్లు అయితే కలిపిస్తాం, మా డైరెక్టర్తో వర్క్ చేయి, మా ప్రొడ్యూసర్స్తో వర్క్ చేయి అని చెప్పి ఆయనకైతే భయంకరమైనటువంటి ఆఫర్స్ పుష్ప తర్వాతే వచ్చాయంట. పుష్ప 2 కాదు, పుష్ప తర్వాతే వచ్చాయి. ఇంకా పుష్ప 2 తర్వాత భయంకరమైనటువంటి ఆఫర్స్ అయితే తనకైతే వచ్చాయి. నాకేం అక్కర్లేదని చెప్పి మాట ఇచ్చింది కదా త్రివిక్రమ్ గారితో, మన తెలుగు డైరెక్టర్తో తీయాలి అని చెప్పి త్రివిక్రమ్ గారితో సినిమా అయితే కుదిరించుకున్నంట. తెలుసు ఆయనకి ఇప్పుడు నా వ్యవహారం వేరు, నేను వస్తే నా సినిమాను చూసేటటువంటి వే ఆఫ్ థింకింగ్ వేరు, ఆడియన్స్ వేరు. కానీ దాన్ని త్రివిక్రమ్ మేనేజ్ చేయగలడా? ఎందుకంటే త్రివిక్రమ్ గారు అతడు తీయగలడు, అజ్ఞాతవాస తీయగలడు, జల్సా తీయగలడు, అలా వైకుంఠపురంలో తీయగలడు. కానీ 1000 కోట్ల సినిమాని ఆయన తీయగలడా అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి డౌటే. వాటన్నిటిని కప్పెడుతూ తెలుగు డైరెక్టర్తో, తెలుగు ప్రొడ్యూసర్స్తో, తెలుగు కాస్ట్తో ఒక భారీ సినిమాని ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే నేను డిస్కషన్ చేసిన రాజమౌళి కాదు కదా, సినిమా ఇండస్ట్రీలోనే ఎవరు టచ్ చేయనటువంటి జోనర్ని అయితే వీళ్ళు టచ్ చేస్తున్నారు. ఒక విజువల్ వండర్ని అయితే మనం చూడబోతున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయగలడా బ్రో అనేటటువంటి డౌట్ మీకు ఉంది. నాగ్ అశ్విన్ తీయగలడా కల్కి, నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేయగలదా మన ఇది మహాభారతాన్ని అని చెప్పి మనం అనుకున్నామా? హ్యాండిల్ చేయలేదా? ప్రశాంత్ వర్మ, త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అయినప్పుడు ఆయన పుట్టిండో లేదో, ఆయనే ప్రశాంత్ వర్మే హనుమంతులను హైలైట్ చూపించి ఇప్పుడు జయ హనుమాన్ అని చెప్తుంట ఇది భయంకరంగా ఉంటుందంట. అలాంటిది త్రివిక్రమ్ గారు ఎందుకు తీయలేరు? ఒకసారి ఆలోచించండి. మనం ఫిక్స్ అయి కూర్చున్నాం. ఇక్కడ ఏంటంటే మన డైరెక్టర్స్ని మనం తగ్గించుకోవటం, మన హీరోస్ని మనం తగ్గించుకోవటం. మొన్నే జరిగిందనమాట డిస్కషన్. అదేంటంటే అరే నాకు రామ్ చరణ్ అభిమానులు బాగానే మెసేజ్ చేశారనమాట, పొలైట్గా మాట్లాడుకున్నా, అరే మా సినిమా 250 కోట్లు కొట్టింది, నువ్వు ఎట్టంటావురా ఫ్లాప్ అని అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమన్నారు భయ్యా, పెట్టింది 450 కోట్లు, 250 కోట్లు కొడితే హిట్ అంట భయ్యా. ఎలా అన్నారు చెప్పండి? ఆయన రేంజ్ అదేనా భయ్యా? ఆయన రేంజ్ అదేనా? అదే నేను చెప్తున్నా. ఇదే విధంగా మీరు తక్కువ అంచనా ఏమాకండి. 2000 కోట్లు కొట్టేటటువంటి స్టామినా లేదా రామ్ చరణ్కి, 1000 కోట్లు కొట్టేటటువంటి స్టామినా లేదా రామ్ చరణ్కి. గ్లోబల్ స్టార్ని పెట్టుకున్నారు కదా, కనీసం 1000 కోట్లు కొట్టుకోపోయేదట. ఆల్రెడీ వాడు ఎవడో ఛాలెంజ్ చేసిండు, గేమ్ చేంజర్ 1000 కోట్లు కొడితే ఆ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ నేను ఒప్పుకుంటా అని చెప్పి వాడు ఛాలెంజ్ చేసిండు. మీరు వాడిని టార్గెట్ చేయకుండా వాడు గ్లోబల్ స్టార్ కాదా అన్నప్పుడు నేను వాడికి వ్యతిరేకంగా మాట్లాడినా, వాడి మీద వీడియో చేసిన, వాడు నా కాపీరైట్స్ చేసిండు. అయినప్పటికీ రామ్ చరణ్ కోసం ఇంతలా ఫైట్ చేస్తే ఇంకా నేను వదిలిపెట్టట్లా, అదే బాధగా అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ హీరోని కూడా తక్కువ అంచనా ఏమాకండి. అటు రామ్ చరణ్ని తక్కువ అంచనా వేయద్దు, ఇటు ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేయద్దు, డైరెక్టర్స్ని కూడా తక్కువ అంచనా ఏమాకండి. త్రివిక్రమ్ మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తాడు. మ్యాక్సిమం తన యొక్క క్రియేటివిటీ మొత్తం వాడి మ్యాక్సిమం ఒక గొప్ప దాని అయితే క్రియేట్ చేయబోతున్నాను అనమాట. ఆయన గ్రాఫిక్స్ ఒక చూసుకోడు. గ్రాఫిక్స్ అనేటటువంటిది వేరే వాళ్ళతో చూపించాలి, విఎఫ్ఎక్స్ అనేటటువంటిది వేరే యాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళతో చూపించాలి, వేరే టీంని తీసుకొచ్చి వాళ్ళతో చూపించాలి. ఆయనది ఏంటంటే కథ, డైరెక్షన్ ఎలా వస్తుంది, జనాలకు నచ్చిద్దా నచ్చదా అనేటటువంటిది మన ఆయన పంచి డైలాగులు అన్నీ కూడా కలిపి మనకి ఒక ఫ్రిక్షనల్ స్టోరీతో ఒక గొప్ప కథని తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇందాలే చూసిన చావా ట్రయల్రు అది బాధ భయ్యా. విక్కీ కౌశల్ హీరో, రష్మిక మందన. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అల్లు అర్జున్ హీరో అయితే ఎలా ఉండేది? అట్టు ఉంటామా? చాలా గొప్ప వీరుడు కదా అది. అసలు చావా అనేటటువంటిది ఆయన గురించి తెలుసుకుంటుంటే గూజ్మంప్స్ వస్తాయి. శివాజీ మహారాజు ఆయన కొడుకు గురించి చూసుకుంటే విక్కీ కౌశల్ ఆ సినిమా తీయటం వల్ల సినిమాకి అయితే బడ్జెట్ క్రియేట్ కావట్లేదు. మరి సినిమా రిలీజ్ అయ్యాక దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ప్రభాస్ హీరోలాగా, రాజమౌళి డైరెక్టర్ లాగా, లేకపోతే అల్లు అర్జున్ హీరోలాగా ఇంకేరే డైరెక్టర్ని పెడితే ఇంకేడా ఉండేది. మారిపోయింది. ఇది నేనంట్లా, నార్త్ వాళ్ళు సైతం భయంకరమైనటువంటి కామెంట్ చేస్తున్నారని చెప్పి రియాలిటీ అనమాట. వెయిటింగ్ చావా కోసం కూడా. సో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా విత్ త్రివిక్రమ్ గారితో, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు.
అండ్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్, 1000 కోట్ల బడ్జెట్, మార్చిలో సినిమా అయితే షూటింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. త్వరగానే ఫినిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారంట. 2027 కల్లా సినిమాని అయితే మాకు అందిస్తారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇది అప్కమింగ్ ప్రాజెక్ట్ తలుచుకుంటుంటేనే ఉత్సాహపడుతుంది టాలీవుడ్ నుండి. దాని గురించి నెక్స్ట్ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా, నమస్కారం.